వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. టాలీవుడ్ లో సమంత జోరు ఈ మధ్యలో ఆగేట్లు కనిపించడం లేదు. లేటెస్ట్ గా కోలీవుడ్ పైన కూడా కనేసింది ఈ మాయలేడి. పక్క ప్లానింగ్ తో దూసుకుపోతోంది. తమిళంలో ఎంత ట్రై చేసినా హిట్ దక్కకపోయినా వరుసగా స్టార్ మూవీ కమిట్ అవుతూ క్రేజ్ ను పెంచుకునేందుకు తెగ ట్రై చేస్తోంది. మాయలేడి సమంత ఇప్పుడు కొత్త ప్లాన్ వేసింది. ఒకవైపు వరుస హిట్లతో టాలీవుడ్ ను షేక్ చేస్తూ దూసుకుపోతున్నా సొంత భాష తమిళంలో ఎంత ట్రై చేసినా కనీసం మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందలేకపోతోంది. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడింది. తమిళ క్రేజీ హీరోలతో సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతూ సౌత్ లో క్రేజ్ పెంచుకునే పనిలో ఉంది. என்னோடு வாவா என்று சொல்ல மாட்டேன், உன்னை விட்டு வேறு எங்கும் போக மாட்டேன். நீ என்னோடு வாவா என்று சொல்ல மாட்டேன், உன்னை விட்டு వేరు ఎంగుం పోగ మాటేన్. తమిళంలో సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న సమంత తెలుగుకు వచ్చేసరికి చేతి నిండా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో సమంత జోరు ఇప్పట్లో ఆగిలా లేదు. ఏటో వెళ్లిపోయింది మనసు తమిళ్ వర్షన్ ఫ్లాప్ అయినా తెలుగు మూవీ హిట్ గా నిలిచింది. తెలుగులో సమంతకు ఇంతవరకు ఫ్లాప్ అనేది లేదు. ఏది ఏది అదుపేది ఏది మదిలో రెండేళ్లకు సరిపడే సినిమాలను తన బ్యాగ్ లో దాచేసుకుంది మాయలేడి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 సినిమాలు సమంత నుంచి 2013లో రానున్నాయి. ఏం మాయ చేస్తుందో తెలియదు గాని ఈ భామంటే పడి చచ్చిపోతున్నారు స్టార్ హీరోలు. కోరి మరీ ఈ భామే హీరోయిన్ గా కావాలని ఎంచుకుంటున్నారు. ఇదే ఫార్ములా తమిళంలోనూ వర్కౌట్ చేస్తోంది. లో సమంత ఫెస్టివల్ కు రిబ్బన్ కట్ చేయబోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతోంది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా. దూకుడు తర్వాత మహేష్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. తర్వాత ఆటోనగర్ సూర్యతో ఆడియన్స్ ముందుకు రానుంది సమంత. ఏం మాయ చేసావే వంటి సూపర్ హిట్ తర్వాత నాగ చైతన్యతో సమంత జోడీ కట్టిన సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. సిద్ధార్థ్ హీరోగా నటించిన జబర్దస్త్ కూడా మార్చిలోనే రానుంది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, ఎన్టీఆర్ సినిమాలతో బిజీ కానుంది సమంత. ఇందులో పవన్ తో సమంత తొలిసారి జోడీ కట్టగా బృందావనం తర్వాత ఎన్టీఆర్ తో మరోసారి నటిస్తుంది. మనసుకి వెలుగమ్మ. టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను తమిళంలోనూ యూజ్ చేసుకునేందుకు తమిళ స్టార్ హీరోలను మాయ చేయాలని డిసైడ్ అయింది. సూర్యతో కౌంట్ డౌన్ మొదలు పెట్టేసింది. ధనుష్ తో కంటిన్యూ చేస్తోంది. తన లేటెస్ట్ మూవీ డిజాస్టర్ గా నిలిచిన తమిళ ఆడియన్స్ ను తన నటనతో ఆకట్టుకుంది. మెల్లగా తమిళ ఇండస్ట్రీని కూడా దున్నేయాలన్న పట్టుదలతో ఉంది సమంత.
తన లేటెస్ట్ తమిళ్ మూవీ నీ తానే ఎన్ పొన్ వసంతం తమిళ్లో ఫ్లాప్ అయిన సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. అక్కడ క్రేజీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకునే ప్లాన్ లో ఉంది. తెలుగులో టాప్ గేర్ లో దూసుకుపోతున్న చెన్నై చిన్నది ముందు సొంత ఇంటిని దిద్దుకునే పనిలో పడింది. తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన అక్కడ 2-3 సినిమాల్లోనే నటించింది. ఆ తర్వాత ఏం మాయ చేసావేతో టాలీవుడ్ కు పరిచయమై ఇక్కడ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రెజెంట్ సమంత టార్గెట్ తమిళ స్టార్ హీరోలు. వాళ్లతో వరుసగా సినిమాలు చేసేసి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. என்னோடு வாவா என்று சொல்ல மாட்டேன், உன்னை விட்டு வேறு எங்கும் போக மாட்டேன். நீ என்னோடு வாவா என்று சொல்ல மாட்டேன், உன்னை விட்டு வேறு எங்கும் போக மாட்டேன். ప్రెజెంట్ తెలుగులో 7 సినిమాల్లో నటిస్తున్న సమంత తమిళంలో బంపర్ ఆఫర్ అందుకుంది. సూర్యతో ఆడి పాడే ఛాన్స్ దక్కించుకుంది. ఆ మధ్య వెట్టై వంటి సూపర్ హిట్ తీసిన లింగుస్వామి ఈ సినిమాకు దర్శకుడు. క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ లో విడుదలవుతుంది. సమంత ఆ మధ్య ఆరోగ్య రీత్యా తమిళంలో భారీ ఆఫర్లు మిస్ చేసుకుంది. శంకర్ విక్రమ్ కాంబినేషన్ మూవీ ఐలో హీరోయిన్ ఛాన్స్ వదులుకున్న సమంత ఈసారి ఎట్టి పరిస్థితుల్లో స్టార్స్ చేజారకుండా జాగ్రత్త పడుతోంది. సూర్య వంటి టాప్ హీరోతో కౌంట్ డౌన్ మొదలుపెట్టింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీని కూడా దున్నేయాలని చూస్తోంది సమంత. కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే. నీతి మీద కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే. గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు, గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేనే ఆరాధిస్తా. దీనితో పాటు ధనుష్ సినిమాకు కూడా సమంత ఓకే చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 2 సినిమాలు సమంత కోలీవుడ్ ఫ్యూచర్ ను డిసైడ్ చేయనున్నాయి.